రాజునే మడతపెట్టేశాడు తెలుసా. పట్టు వస్త్రాల్లో సింహాసనం మీద కూర్చున్న మహారాజు కృష్ణదేవరాయలు ఒకరోజు తన వంటవాణ్ణి పిలిచి, ఈరోజు వంకాయ కూర చాలా బాగుంది, అసలు వంకాయ కూరంటే నాకిష్టం అని మెచ్చుకున్నాడు. కాని దురదృష్టవశాత్తు ఆ రాత్రే రాజుకి కడుపునొప్పి వచ్చింది. మరుసటి రోజు కోపంతో, ఈ వంకాయల వల్లే నాకు కడుపునొప్పి వచ్చింది, ఇకపై రాజ్యంలో ఎవరూ వంకాయలు తినకూడదు అని ఆజ్ఞాపిస్తాడు. తెనాలి రామకృష్ణుడికి వంకాయ కూరంటే చాలా ఇష్టం. రాజు ఆజ్ఞను అతిక్రమించలేడు, కాని వంకాయలు తినకుండా ఉండలేడు. తెనాలి ఒక ప్లాన్ వేస్తాడు. అతను తన ఇంట్లో రహస్యంగా వంకాయ కూర వండుకుంటాడు. దాని వాసన రాజు సైనికుడికి వస్తుంది. సైనికుడు వెంటనే రాజుకి ఈ విషయం చెప్తాడు. రాజు కోపంగా తెనాలిని పిలిపించి, తెనాలి, నువ్వు నా ఆజ్ఞను ఎందుకు అతిక్రమించావు? నేను వంకాయలు తినకూడదని చెప్పాను కదా అని అడిగాడు. తెనాలి వినయంగా, చిత్తం మహారాజా, మీరు వంకాయ కూర తినొద్దన్నారు, కాని వంకాయలు తినొద్దని చెప్పలేదు. పైగా నాకు కడుపునొప్పి వస్తే వేడినీళ్లు కాచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తాడు. రాజు ఆశ్చర్యపోయి తెనాలి తెలివితేటలకు పగలబడి నవ్వాడు. మంత్రులు అవమానంతో తలలు దించుకున్నారు. మాటల్లోని లోతుని అర్థం చేసుకోవడమే అసలైన తెలివితేటలు.